Hi, I am Dr. Madhusudan Reddy, working in Active Life Physiotherapy. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి ఏసిఎల్ ఇంజురీ తర్వాత ఏసిఎల్ రీకన్స్ట్రక్షన్ తర్వాత చాలామంది పేషెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటనేది డిస్కస్ చేద్దాం. కామన్గా ఏసిఎల్ ఇంజురీ అయిన తర్వాత ఎక్కువగా ఏం చేస్తారంటే సెకండ్ ఒపీనియన్ కోసం బాగా లేట్ చేస్తూ డయాగ్నోస్టిక్స్ వైపు లేకపోతే బెస్ట్ డాక్టర్ వైపు సెర్చ్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఏమవుతుందంటే ఆ ఏసిఎల్ అనేది మెయిన్ ఫంక్షనింగ్ ఏంటంటే నీ జాయింట్ యొక్క స్టెబిలిటీని మెయింటైన్ చేస్తూ ఉంటుంటుంది. లైక్ ఎలా అంటే ఏసిఎల్ యాంటీరియర్ క్రూషియేట్ లిగ్మెంట్ అంటారు. ఈ ఏసిఎల్ అనేది టేర్ అయిన తర్వాత మళ్ళీ వాక్ చేయటం వల్ల సెకండ్ ఒపీనియన్స్ కోసం ఎక్కువగా వెయిట్ చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆ స్టెబిలిటీ పోవటం వల్ల ఈ కింద ఉన్న మినిస్కస్ కూడా డ్యామేజ్ అవ్వటం స్టార్ట్ అయిపోతుంటుంది. అలా మినిస్కస్ కూడా డ్యామేజ్ అయితే మినిస్కస్ కూడా యాడ్ ఆన్ అయిపోతుంటుంది సర్జరీలో. అలాగే మీరు ఏసిఎల్ ఇంజురీ అయిన తర్వాత వితిన్ 1 or 2 daysలోనే మీరు స్పోర్ట్స్ రిలేటెడ్ సర్జన్స్ని కలిస్తే వాళ్ళు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఆ తర్వాత మీకు ఇన్ కేస్ ఒకేసారి ఏం జరుగుతుంటే ఆర్టీఐ కేసెస్లో ఏసిఎల్ ప్లస్ మినిస్కస్ కూడా ఇంజురీ అవుతుంటుంది. ఒకవేళ ఏసిఎల్ అండ్ మినిస్కస్ ఇంజురీ అయిన తర్వాత వాళ్ళు రీకన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కండిషన్స్ ఎలా ట్రీట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతూ ఉంటుందంటే మెయిన్గా ఆర్ఓఎం మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. అంటే నీ బెండింగ్ ఎంత బెండ్ అవుతుందో అంత సేఫ్లోకి వస్తామో నీ బెండ్ చేసుకోవాలి, అప్పుడే యాక్టివిటీస్లోకి ఇన్వాల్వ్ అవుతాం అనేది ఆ పేషెంట్ మైండ్లో లాక్ చేసుకొని ఉంటారు. దాని తర్వాత ఫిజియోథెరపీ స్టార్ట్ చేసుకుంటారు. ఫిజియోథెరపీ ఆల్మోస్ట్ రేంజ్ ఆఫ్ మోషన్ ఇంక్రీజ్ ఆల్మోస్ట్ ఒక 15 to 20 daysలో రేంజ్ ఆఫ్ మోషన్ వస్తుంటుంది. ఆ రేంజ్ ఆఫ్ మోషన్ వచ్చిన తర్వాత ఇంకా ఫిజియోథెరపీ అవసరం లేదు, ఇంకా నేను ఆల్మోస్ట్ ఫిట్ అయిపోయానని చెప్పి బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీస్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ కండిషన్స్లో ఏం జరుగుతుంటుంది అంటే మినిస్కస్ కూడా డ్యామేజ్ అయిన వాళ్ళలో 4 weeks to 6 weeks అనేది నాన్ వెయిట్ బేరింగ్ అనేది చేపిస్తూ ఉంటారు. నాన్ వెయిట్ బేరింగ్ ఎందుకంటే ఆల్రెడీ మినిస్కస్ రిపేర్ చేసినప్పుడు మళ్ళీ వెయిట్ పడి ఆ రిపేర్ చేసినది డ్యామేజ్ అవ్వకుండా ఉండటం కోసం 6 weeks to 4 weeks అనేది బెడ్ రిడెన్ కాకుండా నాన్ వెయిట్ బేరింగ్ ఉంటుంది. అంటే పార్షియల్ ఫుడ్ వెయిట్ బేరింగ్ తోటి ఉంటుంది. అలాగా పార్షియల్గా కానీ నాన్ వెయిట్ బేరింగ్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే నీ జాయింట్ రిలేటెడ్ మజిల్స్ లైక్ హ్యామ్స్ట్రింగ్స్, క్వాడ్రిసెప్స్ మజిల్స్ వేస్టింగ్ అనేది జరుగుతుంటుంది. వేస్టింగ్ ఎందుకు జరుగుతుందంటే యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కాదు కాబట్టి వేస్టింగ్ జరుగుతుంది. అలా వేస్టింగ్ జరిగిన వాళ్ళలో ఆర్ఓఎం అనేది ఇంక్రీజ్ అయిపోతుంటుంది. 4 weeks 6 weeks తర్వాత రేంజ్ ఆఫ్ మోషన్ వచ్చిన తర్వాత ఇంకా ఫిజియోథెరపీ ఆపిన తర్వాత ఇంకా మనకేం అవసరం లేదనుకుంటారు. కానీ అప్పుడే మనం స్ట్రెంథనింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. స్ట్రెంథనింగ్ ప్రోగ్రామ్ వెయిటింగ్ చేసుకోవాలంటే క్వాడ్రిసెప్స్కి, హ్యామ్స్ట్రింగ్స్కి అవి ఎలా చేసుకోవాలనేది ఫిజియోథెరపిస్ట్ని అడిగినా చెప్తారు. కానీ అవి 10 to 15 daysలో అనేది రికవరీ అవ్వదు. మినిమం 3 months మంచిగా చేస్తేనే ఆ క్వాడ్రిసెప్స్, హ్యామ్స్ట్రింగ్స్ అనేది స్ట్రెంత్ అవుతుంది. అసలు అవి స్ట్రెంత్ లేకపోతే ఏమవుతుందంటే ఒకవేళ రైట్ నీ ఇంజురీ అవుతుంది, లెఫ్ట్ నీ తోటి కంపేర్ చేసుకుంటూ ఉంటారు నడిచేటప్పుడు. కానీ అంత ఫిట్ ఫీలింగ్ అనేది అనిపించదు. ఒకవేళ ఫార్వర్డ్ బెండింగ్ చేసినప్పుడు కానీ సిటప్ చేసినప్పుడు, రన్నింగ్ చేసినప్పుడు క్వాడ్రిసెప్స్, హ్యామ్స్ట్రింగ్స్ వీక్ ఉండటం వల్ల లెఫ్ట్కి రైట్కి చేంజ్ అనేది బాగా తెలుస్తుంటుంది. అప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏమనిపిస్తుంటుంది, ఆఫ్టర్ 2-3 months తర్వాత ఏంటి ఈ సర్జరీ తర్వాత మంచిగా అవ్వలేదా, ప్రాపర్గా నేను ఫిజియో చేయించుకోలేదా, ప్రాపర్గా డాక్టర్ చేయలేదా అనుకుంటారు. కానీ అక్కడ మజిల్స్లో ప్రాబ్లం ఉంటుంటుంది. ఆ మజిల్స్ని ప్రాపర్గా స్ట్రెంగ్త్ చేసుకుంటే ఈక్వల్గానే ఉంటుంది. ఆ మజిల్స్ అనేది ఎలా డయాగ్నోస్ చేసుకోవాలంటే కంపారిటివ్లీ చూసేటప్పుడే మజిల్ వేస్టింగ్ అనేది తెలిసిపోతుంటుంది. ఒక థై ఏమో పర్ఫెక్ట్గా ఫిట్గా ఉంటుంది, ఒక థై బాగా వీక్గా సన్నగా అయిపోయి ఉంటుంది. దాన్ని బట్టి స్ట్రెంథనింగ్ అనేది ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటే మీరు సేఫ్గా ఆ సర్జరీ అనేది ఫెయిల్ అవ్వకుండా ఉంటుంది. లేకపోతే మళ్ళీ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది మీరు ప్రాపర్గా స్ట్రెంథనింగ్ ప్రోగ్రామ్ తీసుకోకపోతే. థ్యాంక్ యూ.